ఈరోజు సింపుల్‌గా అయిపోయే క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. సో, ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొన్ని గ్రౌండ్ నట్స్, కొంచెం శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం షాజీరా, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఏలకులు 1, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు అండ్ కొన్ని ఎండుమిరపకాయలు అండ్ ఇక్కడ ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ 2 గ్రీన్ చిల్లీ. సో, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ మనం ఫ్రై చేయడానికి ఇన్ని ఐటెమ్స్ కావాలి. సో, ఫస్ట్ అయితే స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి గ్రౌండ్ నట్స్ వేసుకుందాం. సో, ఈ గ్రౌండ్ నట్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఒక పక్క ఫ్రై చేసుకుంటూ ఇంకొక పక్క నేనైతే క్యాప్సికమ్ కట్ చేసుకుంటాను. సో, ఇదొచ్చేసి స్వప్నక్క రెసిపీ. నేను ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ చేయడానికి ట్రై చేశాను. జస్ట్ ఒకటి నువ్వులొక్కటి మిస్ అయ్యాయి అంతే. సో, మీరు ఫ్రై చేసేటప్పుడు నువ్వులు కూడా కావాలంటే వేసుకోండి. నేనైతే అది వేయలేదు. సో, నువ్వులేయకుండానే నేను ఇంతకుముందు ఒకసారి చేసుంటి. చాలా బాగా వచ్చినింది టేస్ట్. సో, సేమ్ ప్రాసెస్ అయితే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. సో, ఇక్కడ గ్రౌండ్ నట్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ గ్రౌండ్ నట్స్‌లో కొంచెం శనగపప్పు ఒక 2 స్పూన్స్ వరకు శనగపప్పేసుకొని, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు ఏసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం ధనియా అండ్ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. సో, స్పైసెస్ అన్నీ వేసుకొని ఇంకొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్లీ చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలు. ఇవైతే వేసుకొని ఇంకొక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. సో, మొత్తం అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లోనే మొత్తం ఫ్రై అవ్వనివ్వండి. అంతా ఫ్రై అయిన తర్వాత సో, ఇప్పుడు నేను వీటిల్ని ఇంకొక ప్లేట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. సో, ప్లేట్‌లో వేసేద్దాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. సో, ఇప్పుడు ఇదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. సో, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఒక 2-3 మినిట్స్‌లో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయి. సో, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులోకి క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ త్వరగా కుక్ అయిపోతుంది. సో, ఇదొక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో, ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు క్యాప్సికమ్. క్లీన్‌గా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేయండి. ఒక 5 మినిట్స్ మగ్గితే కుక్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంటే అయిపోతుంది. సో, క్లోజ్ చేశాను. ఇప్పుడు చూసారా? ఇదిగోండి మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇది చపాతీతో తింటే చాలా బావుంటుంది. సో, దీని కాంబినేషన్ ఇంకా దేనితో బావుంటుంది అని మీరు కామెంట్ చేయండి. ఈ సింపుల్ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది. మీకెలా వస్తుందో